సూర్య జైలు ఉండడం ఏంది, ఆడికెళ్ళి తప్పించుకోవడం ఏంది, ఇదంతా మీకు వింతగా ఉంది కదా. రోజు మీరు చూసే వాట్సాప్లలో వింత వీడియోల కంటే విచిత్రమైతే కాదు ఇది. నా కథ 300 కిలోమీటర్ల దూరంలో 3 వారాల క్రితం ముగ్గురు మధ్యలో మొదలైంది. అట్లా అని చెప్పేసి 3 నా లక్కీ నెంబర్ అయితే కాదు. సూరయ్య, నిన్న నీ కుక్క చచ్చిపోయిందంట కదా, పేపర్లో పడింది. మన ఊరి పేరు కూడా పేపర్లో వచ్చింది. అయితే ఏం చేయమంటావు? ఫ్లెక్సీలు అంటే భోజనాలు పెట్టించమంటావా? అది చచ్చిపోతూ మన పేరు లేని ఊరి పేరు పేపర్లో వచ్చేలా చేసింది. అరే పోయింది కుక్కరా, నీ పెళ్ళాం కాదు. చదివి పెట్టు పొలాలు నారాయణ. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ ఎక్కడరా, వీడు వచ్చింది కదా మొత్తం బ్యాడే. ఏంటి బా పొద్దున్నే పొలాలు నారాయణ వచ్చాడు? ఇంటింటికి పోయి పుల్లలు పెట్టడం తప్పితే వీడికి ఏం పని ఉందిరా ఇంకా. ఏ మాట కా మాట కుక్క చచ్చిపోయి మన ఊరి పేరు పేపర్లో వచ్చేలా చేసింది. అరే అది ఆఫ్టర్ ఆల్ పేపర్ రా, నేను మన ఊరి పేరు టీవీలో వచ్చేటట్టు చేస్తా. అంటే నువ్వు కూడా యాక్సిడెంట్ లో పోతావు బావా? ఏందిరా పని చేసినావు కదా? లేదు బావా, నీ వాటా ఆకులు అక్కడే ఉంచేశాను. అసలు ఎలా జరిగింది సూరయ్య? ఏ గొర్రెనో దేవులా నీకు పోయి ఉంటుంది. ఇంతకీ ఆ మొండి గొర్రె ఏదైంటుందంటావు? అమ్మని ఇద్దరిగా నారాయణ గారు పుల్ల నాకే పెట్టిపోయింది. నా పేరు రామ్ అలియాస్ యేసు. నేను మందలో ఒక దానిలా గుంపులో గోవిందం లెక్కైతే బతుకుదాం అనుకోలే. మా వాళ్ళందరూ నెత్తి కింద పెట్టుకొని మేసేటప్పుడు నేను మాత్రం తల పైకెత్తుకొనే చూసిన. అట్లా తల పైకెత్తుకొని చూసినప్పుడు నాకు కనిపించింది చూడండి, వేరే ప్రపంచం అది. ఇక్కడ కదరా బతకాల్సింది అని నేను అనుకున్నాను. అప్పటి నుంచి నా ధ్యాస అంతా అక్కడికి ఎట్లా పోవాలనేసే ఉంది. అట్లా ఆలోచిస్తున్న నాకు మస్తాన్ దారి చూపించే దేవుడు లెక్క కనిపించింది. మస్తాన్ నెలకు ఒక్కసారి వచ్చి మందల బలంగా బలిసిన గొర్రెను మాత్రం తీసుకుపోయేటోడు. నెక్స్ట్ టైం మస్తాన్ కంట్లో పడాలంటే బాగా బలవాలని అర్థమైంది. అప్పటి వరకు కోరుకొని తినే నేను ఏది పడితే అది తినడం మొదలుపెట్టి నా తిండిని చూసి కొన్ని రకాల మొక్కలు వాటికవే అంతరించుకుపోయినాయి. ఎప్పుడైనా కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ ఫ్రెండ్ ఎందుకో లక్ష్మణ్ అనిపించింది. ఆ విషయం లక్ష్మణ్కి చెప్పినప్పుడు వాడు కూడా బాగా ఎక్సైట్ అయ్యాడు. నాతో రావాలనుకోండి, సారీ ఫ్రెండ్ కదా, నాతో ఉండాలనుకోండి. ఏముందరా బాబు, బా నేను కూడా నీది వచ్చేస్తా బావా. 5, 10, 15, 20, 25, 30, 35, 39. ఇంకో గొర్రుండాలనే. ఈ ఆడిపోయింది. ఈ మొండు గొర్రె ఆడికి పోయి ఉంటది. నీతో పెద్ద సావు వచ్చింది. నిన్ను దేవులాడలేక సచ్చిపోతున్నా కదే. తాడు తీస్తున్నావు అరే, చంపేస్తావు నన్ను. అరే ఆపరా రే. అరే సూరయ్య వద్దురా, చెప్పేది మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అరే తొయ్యకరా, అరే ఒక మాట్లాడుకుందాం రా. మళ్ళీ తీసుకుపోతుంది. అరే మాట్లాడుకుందాం, కట్టి పడ దిగుతా. అరే మ్యాన్ హ్యాండిల్ చేయక లోపు అయిపోయింది నాకు. ఏడ్నే కట్టేసిన ఏడ్నే ఉండి సాగు. హలో, ఓ మస్తానా, రేపు వస్తున్నావా? సరే సరే. మస్తాన్ గారు పొద్దున్నే వస్తుందట, ఎట్లా తప్పించుకోవాలి? లక్ష్మణ్ అదేంటి బావా? తాడిప్పురా రే. సారీ బాబా. తెలిసింది బాబోయ్. అబ్బా